దగ్గర దగ్గర
అదే ఇప్పుడే దొరికించుకున్నా. ఉండు, బ్యాగ్ ఇది అప్పటి నుంచి దొరకలే కదా. ఇది ఇవ్వాలి. చూస్తున్నా. ఇది ఇవ్వాలి. లైక్ కొట్టుకుంటా.
చాలా ఎక్కడ పాట మీదికి వస్తే మంచి పాట విన్నాను. పని చేయొద్దు, పని చేస్తే పోతుంది మళ్ళీ. పని చేస్తే పోతుంది. నాకైతే లేదు, నాకైతే లేదు. నేను లైవ్ పెట్టుకున్నా. షార్ట్ నుంచి వస్తుంది, షార్ట్ నుంచి వస్తుంది. చెప్పండి, వస్తుంది చెప్పండి. టెంపుల్ ఏమైతుందో చెప్పండి. లైవ్ వస్తున్నాం. గోవింద 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 గోవింద. స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మన ఎదురు సన్నాహ ఉత్సవానికి సైలెంట్. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మవారి వెనక ఎక్కడ ఉందా? అమ్మవారి వెనక ఎక్కడుందా? తప్పుడు చేస్తారు ఎవరు? సెక్రటరీ గారు అలా చెప్పాలి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. స్వామి ఎదురు సన్నాహ ఉత్సవము ప్రారంభం కాబోతుంది. ఒక 2 నిమిషాలలో వర్షం వస్తుందేమో అని భయపెట్టి మళ్ళీ సందర్భం పెట్టింది కదా. వెంకటేశ్వర స్వామి కరుణామ మన సంతోషానికి అడ్డులవద్దని ఆయనకు తెలుసు కాబట్టి ఆ వర్షం కాస్త ఆగిపోయింది. ముందుగా ఆచార్యులకు శ్రద్ధ మీరు, ఎందుకంటే ఆలస్యం అయింది. మీరు అంటేలా భావించవచ్చు, ఎందుకంటే సంవత్సరానికి ఒక రాజు సంతోషం కాబట్టి. శ్రీమాన్ భగవతి మురళీధరాచార్యుల గారు, అటువైపు శ్రీమాన్ లక్ష్మణమూర్తి స్వామి, జగన్మోహనాచార్య స్వామి, అమ్మవారి వైపు
మురళీధరాచార్య గారు స్వామివారి వైపు వేసేసి అటు అమ్మవారి వైభవం ఇటు స్వామివారి వైభవం విశేషంగా తెలుసుకొని సంతోషపడ్డాం. దయచేసి కానియండి అనకండి, ఎవరు కూడా కానియండి అనకండి. కొంచెం సమయం లేదైనా పర్వాలేదు, ఓకేనా? ఈ లైట్ తీస్తా. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. నాకు అది రాదు, అది ఇంకోటి వెంకటరమణ గోవింద నారాయణ వినాయకలోచనాయ నామావదేశిత మహాబలివైభవాయ నానాచరాచరవిధాయక జన్మదేశే నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై ప్రహ్లాదస్య వ్యదనమమిదం దైత్యవర్గస్య దంభం स्तंभं दत्तस्थलमपि रिपोर्योग पद्येन भेत्तुं भद्रस्तद्धं पुरुषभुजं विश्विता विश्वदृश्यै सौस्तारोजरविशदभवने ब्रह्मसा सिंहवेदे श्रीयत्कान्तारकल्याणहृदये हृदयेऽर्थिना श्रीवेङ्कटनिवासाय శ్రీనివాసాయ మంగళం. ఆచార్యులు మురళీధరాచార్య గారు స్వామి వైభవాన్ని మొదలు పెడితే మేము చాలా విశేషంగా ఎదురు చూస్తున్నాం. మీ మాట కోసం మొదలు పెట్టండి. బాలరెడ్డి గారు, ఈ లైట్లు తీసే అవకాశం ఉంటుందా స్వామి? ఈ లైట్లు తీసే అవకాశం ఉంటుంది? నువ్వు ఉన్నా, నేను అటు చూడాలి కదా. సరిగా రాదు, మధ్యలో ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. అందరూ ముక్తకంఠంగా వైకుంఠానికి వినబడేటట్టారండి. ఇక్కడ ఈయన అంటున్నాడు, నేను జై శ్రీమన్నారాయణ. మీరు జై శ్రీమన్నారాయణ అంటున్నారు. ఒకసారి వైకుంఠానికి వినబడేటట్టారండి. ఏది జై శ్రీమన్నారాయణ. మన దగ్గర ఎట్లుంటారంటే ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళే పిలుచుకుంటారు. మనకేంది అని కూర్చున్నారు అక్కడ అందరూ. అది ఎందుకంటే ఇది భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ. ఓం వీరరాఘవ యోగీంద్రస్య నిధత్తాం సదా హృది శ్రీరంగఢభిదృష్టమాలోదాప్తారసంతులు శ్రీమాన్ వెంకటనాథార్యః కవితార్కిక కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. లక్ష్మీపతే నిగమలచ్చ నిజస్వరూప కామాదిదోష పరికారిత బోధదాయిన్ దైత్యాది వర్ధన జనార్దన వాసుదేవ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, బ్రహ్మోత్సవం అంటేనే, ఉత్సవం అంటేనే వేడుక, సంతోషం. ఇది ఎవరికి సంతోషం, ఎవరికి వేడుక అని మనం కనుక ముందు ప్రశ్నిస్తే, ఈ వేడుక మన కోసం చేసిన వేడుక. ఈ సంతోషం
మనందరికీ కలిగించడానికి చేసిన సంతోషం. బ్రహ్మోత్సవం ఎప్పుడు చేస్తారు? మా యాజ్ఞిక స్వామి వారు సంవత్సరానికి ఒకసారి వస్తారే, అంతేనా? అంటే సంవత్సరానికి వచ్చడానికి కారణం ఏమిటి అంటే నిత్య ఆరాధన క్రమంలో జరుగుతుంటాయి. నిత్య ఆరాధనలో జరుగుతున్నప్పటికీ ప్రత్యేకంగా బ్రహ్మోత్సవంలో చేసేటువంటి కార్యక్రమాలలో వారికి ఆ విగ్రహానికి, ఆ ప్రతిష్ట విగ్రహానికి శక్తిని ఇవ్వడానికి ఇక్కడ బ్రహ్మోత్సవం చేస్తాము. రోజు యజ్ఞకుండంలో ఉన్నారు కదా, నిత్య లఘు పూర్ణాహుతి అంటారు. రోజు లఘు పూర్ణాహుతి చేస్తారు, చివరికి మహాపూర్ణాహుతి చేస్తారు. లఘు పూర్ణాహుతికి పెద్దలు రారు, అంత చిన్న చిన్న వాళ్ళే వస్తారు. అగ్నిదేవుడు దేవతలలో అందరికన్నా చిన్నవాడట. ఎవరు చిన్నవాడు? అగ్నిదేవుడు చిన్నవాడు. అందరికన్నా పెద్దవాడు ఎవరు? మన స్వామి. పెద్దవాళ్ళు చిన్నదానికి రారు, చివరికి వస్తారు వాళ్ళు. ఇప్పుడు బ్రహ్మోత్సవం అయిపోయినాక వచ్చిన వాళ్ళంతా పెద్దోడే. వెంకటేశ్వరంలో ఒప్పుకున్నాడు. ఉత్సవం అంతా అయిపోయిన తర్వాత కాలేజీ అయిపోయింది అంటే మీరు అంతా పెద్దవాళ్ళు అంటే అంటే వాళ్ళని అంటే కాలేజీ గొడవ పడకండి. ఏమండి, మళ్ళీ ఈ బ్రహ్మోత్సవం ఎందుకోసం చేశారట? బ్రహ్మ తన కోసం చేయలేదట, మన అందరి కోసం చూపించడం కొరకు చేసేది. ఆయనే కనుక ఈ ఉత్సవం చేయకపోతే మనకు పాంచరాత్ర ఆగమ సిద్ధాంత స్వరూపంగా బ్రహ్మోత్సవమే లేకుండేది. ఏం స్వామి? మళ్ళీ అలాంటి బ్రహ్మోత్సవాన్ని బ్రహ్మ ఆనాడు మొదలు పెట్టాడు. ఎలా మొదలు పెట్టాడు? ఆయన వచ్చి నానా అని పిలిచేటాడు స్వామిని. ఏంటి అన్నారట. నేను నిన్ను నానా అని పిలుస్తున్నాను, ఆమె అమ్మ అని పిలుస్తున్నాను కదా, మీరు నాయన అమ్మ ఎప్పుడైండ్రు అని అడిగింటాడు ఆయన. అదే నాయన అమ్మ ఎప్పుడైతే నువ్వు పుట్టకుందే మేము అడిగాము అమ్మ నాయన. లేదు మీకు వివాహం జరిగిందా? జరిగింది. నేను చూడలేదు కాబట్టి నా ముందర మళ్ళీ దర్శించుకోండి. అందుగురించి ఇప్పుడు మనందరి మధ్యలో స్వామి అమ్మ కలిసి వివాహం చేసుకుంటున్నారు. అయితే దీంట్లో ఒక సూక్ష్మం ఉందట. అడిగాను, దీంట్లో ఒక సూక్ష్మం ఏమిటట అంటే యరుద్రాయై భృతమకటై ప్రాచ్యై ప్రతిష్టై ధ్యాన క్రోధ విఘాతికాతి కరత జ్వాలాకృతి భేజతే దృష్టం యష్ట కరాది వష్ట పురుష ప్రాప్యాదికం భూయసేగే తచ్చీరం పద సౌది సంపతి వివేహే నారాయణం భజేహం అని చెప్పినటువంటి విషయంలో భగవంతుణ్ణి ముందుగా మనం చూపుకోవాలట. ఆ భగవంతుడిని చూపుకోవడంలో బ్రహ్మ ఏమన్నారట? అమ్మని అడగలే ఉత్సవానికి వచ్చి కూర్చోమని. అమ్మని అడగలే, నాయన రా అన్నారట. అదేంటి రా రమ్మంటున్నామంటే ఇవాళ అంకురార్పణం. నాయన అయ్యా మీరు అమ్మ స్వామిని రమ్మంటున్నారు అన్నారు, కానీ స్వామి అంటే స్వామి ఎప్పుడు ఒక్కడుగా ఉంటాడు. దంపతి అయ్యా ఇంకా మేము రాలే దంపతుల దగ్గరికి. దంపతికే రాలేము అయ్యా. వినండి, అడిగండి. దంపతి వేరు, దంపతి వేరు, దంపతి వేరు, దంపతి వేరు. 4 అర్థాలు దంపతి శబ్దానికి అర్థం. అయ్యో కావాలని మీరు అడిగితే మేము ఇస్తామా? అంత సౌలభ్యం సౌశీల్య అనుకున్నప్పుడు కూడా కొన్ని విచారణ ఉంటుంది. దంపతి వేరు. దంపతి అంటే భార్యని ఎప్పుడు కూడా దమ్ అంటే భార్య అని కాదు. దమ్ అంటే శరీర ప్రకృతి సంబంధమైన దానికి ఇంద్రియాలకు లోరుడు కాకుండా అధిపతి జ్ఞాన స్వరూపమే ఆయనే పతి అని అర్థం. పతి అంటే భర్త. దేనికి భర్త? మన ఇంద్రియాలన్నిటి కూడా భర్త. ప్రతివాడు భర్తనే. ప్రతివాడికి ఇంద్రియాలు ఉంటాయి కాబట్టి ఆ ఇంద్రియాలను అధికారంలో ఉంచుకొని కాపాడగలిగినటువంటి రక్షకత్వ స్వరూపం కలిగిన వారెల్లరూ భర్తలే. అయ్యా మీరు మీ భర్త గురించి చెప్తున్నారు, కానీ ఇక్కడ జీవాత్మ స్వరూపముగా ఉన్నటువంటి ఈ జీవుడు అనబడేటటువంటి అమ్మలను స్వీకరిస్తేనే కదా భగవంతునికి ఆ భర్త అనేటటువంటి స్వరూపం దొరికేది. జీవుడిని స్వీకరించాలి కదా. ఆయన చూడండి, జీవుడిని దూరం చేసుకుంటే
వీళ్ళ నాయగారేమో మమ నాదం జగత్యోప్యం సకలం తత్తితవైవ మాధవ నియతస్వమితి ప్రబుద్ధ అన్నట్టుగా ఈ జీవులను స్వీకరించకపోతే వారికి అంతకంటే వేరే వస్తువు దొరకదు. మరి ఇలాంటి అమ్మలను స్వీకరించాలి కదా, మరి ఆ వారు తప్పకుండా అమ్మ అని మాకు తెలియలేదు రోజు జీవిత పెళ్ళే కాలేదు, జీవుల తెలుగు పోయింటాయి. ఆ లేదు చూడలేదు, కొడుకు పేరు సోమలింగం అంటారు. నిజమేనా? ఒక శాస్త్రం ఉందా? అయ్యా మనం ఇప్పుడు ఎదుర్కోవడంలో ఉంటాము. అయినా ఇప్పుడు మేము మాట్లాడుతున్న మాట ఏంటి? సందర్భం, సమయం, విషయం, విశ్లేషణ, వ్యాఖ్యానం, సమన్వయం, అనుసంధానం కలిగేదే ఎదుర్కోలు సంవాదం. మళ్ళీ నేను ఏమంటానంటే అదే కొద్ది క్షణం ఓపిక పట్టండి. మీకు సకల శస్త్రాస్త్రాధికారిక గుణగణ వైభోగాలన్నిటి కూడా సాక్షిభూతంగా అందజేస్తాను నేను. ఇక్కడ ముందు నేను చెప్పేది ఏమిటంటే వచో దేవ మమ దేవ మయి మయాన్ దేవ మయి కర్మాంతకం కృతం దేవం వచం దేవం మయస్సుతే. మా స్వామి ఎందుకుంటారట? పతి విశ్వ శాశ్వతకం శాశ్వతకం జీవమచ్యుతం. ముందు రక్షించేవాడు ఉండాలండి. ఏమండి? ఎవరు ఉండాలండి? రక్షించేవాడు ఉండాలి. సమర్థుడై ఉండాలి. రక్షించగలిగిన గుణం ఉండాలి. అన్ని గుణాలు కలిగిన వాడు ఉండాలి. అప్పుడే జీవ ప్రకృతి స్వరూప లక్షణాల తర్వాత రావచ్చు పాఠానికి మనం. అయ్యా ఆ రక్షించేవాడు ఎలా ఉంటాడు అంటే ఆదిత వాతయాత ఏకం, ఇద్దరు కలిసియే ఉంటారు అట. సదేవతో ఆ ఒక్కరుగా ఉన్నటువంటి పరమాత్మ కూడా తాను ఒంటరిగా ఉండడు. ఈ చేతనములు అమ్మవారితో కలిసి చాలా తొందరపడుతున్నారు. ఇప్పుడు మీ అమ్మగారి కన్నా మీకే తొందరపెట్టుకున్నట్టుంది. ఏదో తెలిసిన చేతన ప్రవృత్తి భేదం అన్నట్టు వారు ఒంటరిగా ఉండరు, వారు అమ్మవారితో ఉంటేనే జీవులు ఇదంతా ఎప్పుడు రావాలి? పిక్చర్ మొదలైంది ఇప్పుడే. శుభం వేస్తే అప్పుడే శుభం వేస్తే డైరెక్టర్ లాస్ అవుతారు. సార్ ప్లీజ్ రిమెంబర్ దిస్ వన్స్ అగైన్. ఏదో తెలిసిన ఇంక మొదటికే రాలేదు ఈ వృక్షాన్ని మనం. ఏంటి ఇక్కడ కనబడుతున్నది? ఎవరు ఇక్కడ కనబడేది? వెంకటేశ్వర స్వామి మనకు కనబడుతున్నారు. ఎవరు? వేం అంటే దుర్గములను, కట్ట అంటే పోగొట్టేవాడు వెంకటేశ్వరుడు. అయితే ఈయన ఎలాంటి వాడయ్యా అంటే ఈయన దగ్గర ఉండేటువంటి ఒక సహృదయ గుణమట. తన బలాన్ని తను చెప్పుకోడు, తన బలగాన్ని తను చూపించుకోడు, తన సైన్యాన్ని అంతా కూడా తను సృష్టించుకోడు. తానే పని మనిషి అయి తానే యజమాని అనుకోడు ఆయన అని. స్వామి ప్రకృతి ఇంకా రాలే, ఇంకా సంసారమే లేదు, ఇంకా అప్పటికే జీవుడు ప్రకృతి పురుషకారం ఇవన్నీ అక్కర్లేదు మాకు. ఇప్పుడు మేము వచ్చాము ఇక్కడికి. మా స్వామి ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే వారు ఇక్కడికి వచ్చి రావడానికి కారణం ఏమిటి అంటే రెండు అర్థాలు ఉంటాయట. పరమాత్మ కన్నా ముందే విరాట్ వచ్చింది వాస్తవమే, కానీ ఆమె విరాట్గా రాలే. ఆమె కూడా ఒక పక్షంలో స్వామి వారికి ఒక భక్తురాగానే వచ్చింది, కానీ స్వామి అలా రాలే. స్వామి ఎలా వచ్చారట? న్యాయజ్ఞేయ గుణాభివంతి పురుషాః జయాధితగ్రాహితం. ఏం వచ్చారు తెలిసినా? వైకుంఠం నుండి కిందికి దిగి జారి వస్తుంటే, వైకుంఠం నుండి పృథ్వీ మండలానికి వచ్చి ఉంటే, ఈ పృథ్వీ మండలం అంతా కూడా సస్యశ్యామలంగా కనబడుతుంటే, ప్రకృతి స్వరూప సిద్ధం పూజించడానికి అర్హత లేకుండా కలగకుండా ఉండడానికి తాను గుర్తుగా వచ్చి ఇదంతా ఏమిటి, కష్టం ఎక్కడా, సుఖం ఎక్కడా అని స్వామి విచారణకు వచ్చారు. ఆ విచారణకు వచ్చిన స్వామిని మనం ఏం చేయాలి అంటే ఆదరించాలి, సాధన పూర్వకంగా ఆదరించాలి. అయ్యా, భార్య పక్కకు భర్త ఉంటేనే అందం. భర్త లేకుంటే భార్య పాపం చాలా చాటుగా ఉండిపోతుంటుంది. పాపం
కదా. మళ్ళీ ఇక్కడ భర్త వేరు, భార్య వేరు. భార్య అన్న శబ్దానికి అర్థమే వేరు, భర్త అనే శబ్దానికి అన్య శబ్దార్థమే వేరు. ఇక్కడ భార్య భర్తల సంబంధం కాదు. ఇక్కడ ప్రకృతి ఉద్ధరణ, ఈ జనోద్ధరణ కోసం చేసినటువంటి వాడు ఆయన. సుఖం ఆలోచించలే, సుఖం దుఃఖముత్తరమాసాధ్య. సుఖం ఆశించలే, దుఃఖం ఆశించింది. చెప్పండి మా స్వామి. అంటున్నది బాగానే ఉంది, కానీ వీళ్ళందరికీ ఆ సంతోషాన్ని ఆనందాన్ని పంచేటట్టుగా సమస్త జననీయం వందే చైతన్య స్తన్యదాయిని అని అయ్యా, మళ్ళీ సమస్త ఆనందాన్ని పంచుతున్నది అమనే సమస్త జననీయం వందేం సైన్యదాని అంటే కాదు. ఇక్కడ మాకు జనని అక్కడ లేదు, మాకు జననీ భావ సంబంధం తెలియదు. మేము వచ్చిన పని మేము చెప్తున్నామంటే మా జనని ఉంది, మా ప్రకృతి జీవితం ఉంది, ఇక్కడ దంపతి ఉంది, ఇక్కడ భార్య ఉంది. ఇవన్నీ తొందర ఎందుకు తొందరపడుతున్నారు? అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లల మాటల్లో మాట్లాడుకుంటూ అమ్మ సత్యము తాగేలాంటి వాళ్ళము మేము. అలాంటి ఉంటే బాగుంటుంది అని చెప్పి మనను మన అమ్మను కాపాడగలిగిన ఆయన పిల్లగానికి ఇస్తామా? ఏం చాతగాని వాటికి ఇస్తామా పిల్లలు? అయ్యా పిల్లను నిజంగా శ్రీనివాసుడు అయ్యా శ్రీనివాసుడు శ్రీని కట్టుకున్న తర్వాత శ్రీనివాసుడు అయ్యాడు. అంతకుముందు నివాసము లేనివాడు. అవన్నీ కూడా హ్రీష్టతే లక్ష్మీ స్వామి నక్షత్రంలో పెట్టుకున్నాడు అంటున్నాడు. లక్ష్మీ నక్షత్రంలో నారాయణ లేడు అంటే అలా ఉండదా? ప్రపంచాలు నారాయణ నక్షత్రంలో అమ్మవారు ఉంది, కానీ అమ్మవారి నక్షత్రంలో నారాయణుడు కూడా తల్లి ఉన్నారా? తల్లి కాదు స్వామి, అది సరైన సమాధానం కాదు. కారణం ఏమిటో తెలిసిన జగదుద్ధారకుడే, జగత్ కళ్యాణకారకుడే, జగత్ శుభాయోగ పరిస్థిత జ్ఞాన స్వరూప సంబంధ అవశేష పరిభృత స్వరూప లక్ష్య చైతన్యాధిక దృఢ గణగణాధికారిక పేద అంశ స్వరూప లక్షణాన్ని కలయ మణికాధికారిక ప్రవర్తనాది స్వరూప సంభావికాత్ముడైన పరమాత్ముడే లోక కళ్యాణం. ఆ లోక కళ్యాణం చేయడానికి పరాత్ముడు అవతారాలు వచ్చినప్పుడు అమ్మ నుంచే వెనక వచ్చాడు స్వామి. అమ్మ నుంచి ముందు ఈ అమ్మ ఎదురుగానే మా స్వామి వెనక వెనక వచ్చినాయి ఇద్దరు నిలబడ్డాడు. అయ్యా అమ్మ నిలబడిపోయేసరికి నారాయణ భీమ అలాగే ఇక్కడి నుంచి ఆ పర్వతం నుంచి చివరికి ఇక్కడికి వచ్చి పుట్టలో అయ్యో, మీకు ఒక సంగతి వస్తున్నా? వేదాంత ఉపన్యాసంలో చెప్పబడినటువంటి వేదాంత చెప్పేవారు స్వామివారు పృథ్వీ మండలానికి వచ్చింది అమ్మవారి కోసం కాదు. అమ్మవారు కూడా పృథ్వీ మండలానికి వచ్చింది స్వామివారి కోసం కాదు. ప్రకృతి చేస స్వరూప సంబంధ జ్ఞాన జన్యాన భావలింగ భూమిక స్వరూప జ్ఞాన కేంద్రీయాధికారిక పూర్ణత్వ పరిపూర్ణ హేతుత్వాదిక దాయ సముదాయ లక్షిత లక్షిత లక్ష భోగ్యాధికారి చేయ స్వరూప సంబంధ జ్ఞాన సముచిత శుద్ధార్థమేవ జ్ఞాన సముదాయ సంబంధం ఏవం వెంకటేశ్వర స్వామి సంబంధం. భగవత్ శబ్దం యొక్క విశేషమైనటువంటి యోచనము కానీ పరిప్రాణ సాధురామే కదా. ఇలాంటి మమ్మల్ని అందరినీ ఆనందింపజేయడానికి ఎందుకంటే
ఆనందం కొరకు పృథ్వీ మండలానికి వచ్చి మమ్మల్ని ఆనంద పెట్టడానికి వచ్చిన పరమాత్మే గొప్పవాడు అన్నాడు. తాను ఒక్కడిగా వస్తే సరిపోదు, అమ్మవారితో వస్తేనే నలుగురు ఒక్కడిని ఎవరు చూస్తారని ఓటితో రాఘవత్తే భగవత్ సీత ప్రతి అవతారంలో అమ్మ వచ్చింది. లక్ష్మి ఇప్పుడు రాఘవత్తే అన్నారు బాగానే ఉంది. ఇక్కడికి మేము అడిగిన ప్రశ్నకు కరెక్ట్ సమాధానం వస్తలేదు మీ దగ్గర. కారణం ఏమిటంటే జగత్సూత్ర స్వరూప లక్షణ భావ సంభావితాత్మక ప్రేత భూయజ్ఞానిక స్వరూప కంజష్ట రుణితాధ్యానిక మేఘ ఘన ఘన హిందూ స్వామికాది స్వరూప లక్షణ భేజిత భేజిత స్వరూప శబ్దాతిక్రమ స్వరూప సాధన పరగ్రాహిత పర ప్రబోధితాంతఃకరణ పరయుక్త శబ్ద స్వరూప ప్రేక్షితాధికార వృత్తి ప్రముఖోదిత స్వరూప లక్షణ భేదుడు మా వెంకటేశ్వరుడు. అలాంటి స్వామికి మా అమ్మవారు కూడా స్వామివారు రామానువారు చెప్పినట్టుగా నారాయణ అభిమత అనురూప స్వరూప రూప గుణ విభోశ్వరి శీలాచరవత్కాశీయ కళ్యాణ గుణగణములు కలిగినటువంటిది కదా, తక్కువేమీ లేవు కదా. ఇంకా కావాలంటే అందములో మీ స్వామి కంటే మా అమ్మనే అసితేక్షణ అని చెప్తున్నట్టుగా అయ్యా అమ్మవారి అందరూ అంటే మీకు తెలిసింది చెప్పండి. ఏదో తెలిసిన స్వామి గురించి ముందు తెలుసుకుందాం. మా అమ్మ మా అమ్మ రామాయణ వారు చెప్పారు. మా అమ్మ అక్కడ ఉంది, ఆమె పిల్లలు మాట్లాడు తప్ప వ్యాఖ్యానం కావాలి. వేదాంత విషయ వ్యాఖ్యానంలో కూడా భగవత్ స్వరూప శబ్దార్థానికరణ వ్యాఖ్యత్వానిక స్వరూప దేశిక భేయిష్ట భూయిష్టానికాత్మక స్వరూప శబ్దమే నారాయణ శబ్దం. ఆ నారాయణ శబ్దానికి వాక్యంగా కలిగినటువంటి మిగతా ప్రకృతి చెంది భావ స్వరూప మండల ఆకృతి శేష జీవంత ప్రకృతి భూయిష్టమంతా కూడా మిగతా పక్షం. అందుకే స్వామి అన్నాడు, అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు ఆగినప్పుడు అన్నట్ట, నేను యుద్ధం చేస్తున్నాను, మా తాత భీష్ముడు మా ఆచార్యుడు ద్రోణుడు గురువు కొరకు నేను చంపుతున్నాను అన్నాడు. పిచ్చోడా అన్నాడు కృష్ణుడు. నువ్వెవరుగా చంపుతున్నాడువి? నువ్వు చంపేవాడివి, వాడు చచ్చేవాడా? చూడు నేను ఎవరు అన్నానట. ఆత్మకు ఆది అంతము లేదు, అది నీట నానదు, అమ్ముతో వెలుగదు, అగ్ని నీరైపోదు, కరుణా విషాదాలు కలిగించినట్టి అహము మమకారమావలయం బట్టి మోహము వీడి ప్రబుద్ధుడవగు చెప్పారు. నా చేత భజులైన నరనాయకులను నందింపక నిమిత్త మాతృండవీవు భీష్మాది కౌరవ వీరలోకము నా గర్భమున మహానల కీలలందు దాగియున్నారు. అర్జున, భీష్మంతుడు, కృపాచార్య, అశ్వత్థామాలందరూ కూడా మదీయ హృదయ మక్లాధికారంలో జీవించి ఉన్నారు. వాడెవరు నువ్వెవరు నా చంపేది? అంతా నా కోసం వదిలిపెట్టి నేను చూసుకుంటానన్నాడు. కానీ మీ అమ్మ చూసుకుంటుంది, మీ అమ్మమ్మ చూసుకుంటుంది. అయ్యా అంత బాగానే చెప్పారు. స్వామి గురించి స్వామి వైభవం చాలా బాగుంది. ఎప్పుడు స్వామి శ్రమ పడ్డా, ఏ అవతారం గురించి అయినా లేకపోతే ఎవరికి ఏ పని పురమాయించినా తను మా అమ్మను చేపట్టడానికి చివరికి తన వక్షస్థలములో అమ్మ లేకపోతే స్వామి పిచ్చే కూడా దొరకలేదు బాబా అవతారం. అమ్మను ఎక్కడ పెట్టుకున్నాడండి స్వామి? తన వక్షస్థలంలో పెట్టుకున్నాడు. లేకపోతే ఏం చేశాడట? వక్షస్థలం అని ఇంకా ఆమె పేరే లేదు. వక్షస్థలం దాకా వస్తారా? ఎక్కడ
నువ్వు చేసుకుంటున్నావా, ఆయన చేసుకుంటున్నా, ఆమె చేసుకుంటున్నదా? కుబేరుడి దగ్గర అప్పు తీసుకొని మరి చేస్తాడు. అరే రే రే రే, చూసినావా? రెండవ అర్థం మీరు ఆడవాళ్ళకు వినండమ్మా. ఆగాడు స్వామి, అమ్మా మీరు ఆడవాళ్ళంతా నా మాట కూడా వినండి. ప్రతిపక్షమైన అర్థం ఉంటే ఆనందపడాలి, అంతే తప్ప వ్యతిరేకంగా ఆలోచన చేయొద్దు. ఆయన ఒక మాట అన్నాడు, వివాహం కోసం కుబేరుడి దగ్గర అప్పు చేసిండు అన్నాడు. అంటే ఎంత సుగుణం ఉంటే అమ్మాయికి అప్పు పెట్టకుండా పెళ్లి చేసుకున్నాడమ్మా. తాను అమ్మాయికి తగినటువంటి విధంగా తాను వైభవంగా వివాహం చేసుకోవాలి. అప్పటి కాలంలో తానే ఇవ్వాల్సినటువంటి విషయం కాబట్టి స్వామి కుబేరుడి దగ్గర అంత అప్పు చేసి ఇప్పటి వరకు ఇంకో వడ్డీ కట్టుకుంటే ఉన్నాడు. అంటే మా స్వామి నేర్పిన పాఠం ఏంటో తెలిసిన కన్యాశుల్కం. అయ్యా ఇక్కడ శుల్కం మా స్వామి ఏం చెప్పింది తెలిసిన వద్దురా అయ్యా, మీకు ఒక విషయం తెలిసిన లేదు. నేను కనుక అమ్మవారి విషయంలో మాట్లాడుతూ ఒక విషయం చెప్తాను కూడా వినండి. ఏంటో తెలిసిన సీతారాముల కళ్యాణం మొన్ననే జరిపించిన మనం ఇక్కడ. అయోధ్య నుండి దశరథ మహారాజు వచ్చిండట, వశిష్ఠుడు దశరథ మహారాజు మిథిలకు. జనకుడు వచ్చి కూర్చున్నాడు అక్కడ. కూర్చుంటే దశరథుడు ఏం చేశాడట అంటే ఒక్కసారి జనకుడు లేచాడట. ఎందుకు ఆడపిల్ల తండ్రి కదా, మర్యాద చేయాలని లేచాడట. లేస్తే దశరథుడు అన్నాడు, జనక నువ్వు లేవకూడదు, నువ్వే కూర్చోవాలి, నేనే నిలబడాలి అన్నాడట. పిల్లవాడి తండ్రి నేను నిలబడాలి అన్నట్ట. అదేంటి దశరథ మహారాజా మీరు నిలబడితే ఎట్లా అన్నారట. లేదయ్యా, కన్యాదానం అనుకోవడానికి వచ్చారు కాబట్టి మీరు నాకన్నా మీరే గొప్ప అన్నారట. నేటి సమాజంలో మనము గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒకప్పుడు ఇప్పటికీ అదే మాట చెప్తారు, స్త్రీలకు కానీ వివాహంలో కానీ ఆడవాళ్ళు తక్కువ చేస్తున్నారు, అబ్బాయి తల్లిదండ్రులు తక్కువ చేస్తున్నారు. మన సాంప్రదాయంలో అమ్మాయి యొక్క తండ్రికి అమ్మాయికి గొప్ప దాని గురించి కూడా చెప్పాలా అంటే భగవంతుడు ఆడపిల్ల వాళ్ళను కష్టపెట్టకుండా, వాళ్ళ సొమ్ము ఆశించకుండా వాళ్ళే మనకు ప్రధానం అన్నట్టు ఉదార గుణం చేత పర్వాలేదండి, ఏమి లేకున్నా 7 గంటలను అప్పు తీసుకొనైనా కానీ వరాహస్వామి దగ్గర నుంచి తనకంటూ నివాసాన్ని ఏర్పరచుకొని పెళ్లికే రాలేదయ్యా. ఇంకా మేము పెళ్లి అనేకులే, మేము ఎవరంటూ పెళ్లి అయిన ఒకటే తొందర పెడుతున్నాం. ఈయన గ్రామ ప్రవేశుడు అయింది. అట్లా అన్నో బాగుంది, మా అమ్మగారికి ఎవరు దొరుకుతారన్నో బాగుంది. అయ్యా ఒకటి గుర్తు పెట్టుకోండి, ప్రకృతిలో ప్రతి జీవునికి ఒక పురుష కణాన్ని భగవంతుడు ఎప్పుడో సృష్టించాడు. యా సృష్టి స్రస్తు రాజ్య వహది విధి గుతం యా కవిర్యాజ హోత్రి ఏదే కాలం విధంత శృతి విషయగుణా యాస్థిత వ్యాప్య విశ్వం అని చెప్పారు. అంటే ఇవాళ మా పిల్లకు చేసుకోకుంటే మీకు ఎవరు అట్లా అనకూడదు. అట్లా అంటే ఏమైతే తెలిసినా రేపటి రోజు నాడు వీళ్ళిద్దరు కలిసి ఉండి కూడా మనమనే మాటలు విని పోట్లాడుకోవాల్సి వస్తుంది. అయ్యా అలాంటిది కూడా మళ్ళీ మనలాంటి పిల్లల గురించే వాళ్ళు విద్యార్థులు మనల్ని కాపాడడానికే మేము వచ్చింది అయ్యా, మేము ఎందుకు వచ్చామంటే అయ్యా చెప్పండి, ఈ జగత్తులో ఈ ప్రకృతి మండలంలో ఈ పృథ్వీ మండలంలో ధర్మాధర్మ విచక్షణాన్ని యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని ఆలోచించి అభివృద్ధి మార్గ పంథాన్ని ఆలోచించాలి అని శ్రీవైకుంఠ విరక్తాయ, వైకుంఠాన్ని కూడా విరక్తి చెంది ఈ పృథ్వీ మండలానికి అదిగో చూడండి ఎంత అందంగా ఉన్నాడు ఆయన. ఏమండి ఆయన అంటున్నాడు ఆ అందం ఈ అందం అన్నారు. నిజంగా నీకు తెలిసిన స్వామి ఇవాళ మీరు అంగీకరించాలి. కారణం ఏంటో తెలిసిన ఈ అందానికి అందరం కూడా దాసులమే. పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళము. జనకుడు సీతను ఇచ్చేటప్పుడు అనుకుంటాడట, అబ్బా రాముడి చెయ్యి పట్టుకొని ఇయం సీతా మమ సుత సహధర్మ చరితవా ఇచ్చుకుంటూ రాముడి చెయ్యి పట్టుకోగానే పులకాంకురాలు వచ్చి నేను సీతమ్మనైతే బాగుండు అంత అందంగా ఉన్నాడు అనుకున్నాడు ఆయన. రెండవది వినండి, స్వామి ఈ అందాన్ని ఈ గొప్పతనాన్ని రామావతారంలో ప్రతి ఒక్కరు కూడా చూసి ఆయన ఏకపత్ని వ్రతుడు అనుకున్నందుకు ఎవరిని దగ్గరికి రానివ్వాలి. ఋష్యాదులు మహర్షులు
అందరూ కూడా రాజర్షులు వచ్చి ఈ రాముడిని వివాహం చేసుకుంటే బాగుండు, మాకు స్త్రీ రూపం రావాలని ఆనాడు ప్రార్థిస్తే శ్రీకృష్ణావతారంలో వాళ్ళంతా కూడా 16,000 గోపికలు అయ్యారు. స్వామి వాళ్ళ కోరిక తీర్చాడు. అందానికి ముగ్గులయ్యవలసిందే. ఇక మూడవ విషయం ఏంటో తెలిసిన, ఒకసారి మీ అమ్మ 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 అంటున్నావే, మీ అమ్మ ఒకసారి అనుకుందట ఏంటో తెలిసిన, అమృతాన్ని పంచేటప్పుడు ఉడుకయంటరంజరచి యొక్క వరమున దేవదానవులు వడిగొని వార్తనిట్లు దర్వందరువన్ విషముద్భవిల్లి నల్గడవరు విస్ఫులింగములగవరు వగగాని దాన్ని ప్రతిజ్ఞ చేసినప్పుడు విషం పుట్టిన తర్వాత మళ్ళీ అమృతం పుట్టిన తర్వాత ఈ అమృతానికి రాక్షసులంతా నిలబడుతుంటే అమ్మవారు అనుకుందట, ఎంత పురుషుడైనా స్త్రీకి కనుసైగకు వాడు లోలుడే అని ఒక్కసారి తన యొక్క అందాన్ని చూపించి వయ్యారంగా నిలబడ్డదట అక్కడ అమృత వర్షం దగ్గర.